దావీదు మరియు బాత్షెబ కథ. ఒకరోజు దావీదు యుద్ధానికి వెళ్లకుండా రాజభవనం పైకప్పుపై నడుస్తూ బాత్షెబ అనే స్త్రీని చూశాడు. ఆమె ఉరియా అనే సైనికుడి భార్య. దావీదు తన కోరికను అదుపు చేయక బాత్షెబతో పాపం చేశాడు. ఆ తర్వాత తన తప్పును దాచిపెట్టడానికి ఉరియాను యుద్ధంలో చంపించాడు. అయితే దేవుడు ప్రవక్త నాతాను ద్వారా దావీదును గద్దించాడు. దావీదు వెంటనే పశ్చాత్తాపపడి దేవుని ముందు కన్నీరు పెట్టుకొని అన్నాడు, ప్రభువా, నేను నీకు విరోధంగా పాపం చేశాను. దేవుడు అతనిని క్షమించాడు, కానీ పాపానికి ఫలితాలు ఎదురయ్యాయి. అయితే బైబిల్ వాక్యం ప్రకారం నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. 2 సమూయేలు 12:13. దేవుడు పవిత్రుడు. మనం పాపం చేయకూడదు. ఎందుకంటే పాపం మన హృదయాన్ని దెబ్బతీస్తుంది, పాడు చేస్తుంది, చివరికి దేవుణ్ణి మన నుండి దూరం చేస్తుంది. అయితే మనం తప్పిపోయినా కూడా పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగితే ఆయన క్షమించి మళ్ళీ నూతన హృదయాన్ని ఇస్తాడు. ఆమేన్.